బయట నుంచి ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేసి మీ ఆవిడేంటి ఈ టైంలో రోడ్డు మీద కనబడింది అని అడిగితే నీ పరువు పోతుంది. మీ కోడలేంటండి బయట ఉందని అడిగితే ఈవిడి గారి పరువు పోతుంది, కుటుంబ పరువు పోతుంది. ఇన్ని మాట్లాడారు కానీ ఏ అవసరం వచ్చినా కోడలు ఇంట్లోంచి బయటికి వెళ్ళిందని ఆలోచించిందా? లేదు. ఏ అవసరం లేకపోతే నా భార్య ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్తుందని కొంచెమైనా నువ్వు ఆలోచించావా? లేదు. పల్లవి ఏ తప్పు చేస్తే ఇంట్లోంచి బయటికి గెంటేద్దామని మీ అమ్మ. తప్పు చేసిందని నిరూపిస్తే ఎప్పుడు తనని బయటికి పంపిస్తారా అని ఎదురు చూసే నా చిన్న కోడలు. సరే, వాళ్ళు ఏడిపేదో వాళ్ళు ఏడుస్తున్నారు. కట్టుకున్న ఉత్తమమైన భర్తవు నువ్వు. నీకు ఆలోచన పాలోచన లేదా? సూపర్ రా. అసలు ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న ముగ్గురిని కూర్చోపెట్టి దండేసి దండం పెట్టాలి. ఎందుకు అరుస్తున్నావు? చెప్పింది కదా అమ్మ టాబ్లెట్స్ కావాలి అంటే తన కోసమని చెప్పి పల్లవి ఈ టైంలో పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిందని. టాబ్లెట్ తెచ్చిచ్చింది కదా, చూశారు కదా, ఇంకేం సాక్ష్యం కావాలి నీకు? నాకు గుండెల్లో ఏదో అనీజీగా ఉందని చెప్పగాని ఈ ముసలి గుండె ఎక్కడ ఆగిపోతుందో అన్న భయంతో పరిగెత్తిందది. అలా పరిగెత్తకుండా మీ బామ్మగారికి గుండె నొప్పి వస్తుందంట చూసుకోండి అని నీతో చెప్పినా బావుండేది. బయటికెళ్ళేటప్పుడు కనీసం నీతో చెప్పినా బావుండేది. పాపం పిచ్చిది, అవన్నీ తెలియదురా దానికి. అందరితో మాటపడి దోషిలాగా నిలబడింది. అందుకే నాకు టాబ్లెట్స్ తీసుకురావడం కోసం వెళ్ళిందిరా. ఎందుకు వెళ్ళిందో తేలాలి అన్నావు కదా, తెలీదుగా. ఇప్పుడు చెప్పు, గెంటేస్తావా? గెంటేస్తానంటే చెప్పు, నేను కూడా పోతా. అది కాదు బామ్మగారు. పళ్ళు రాలిపోతా ఎక్కువ మాట్లాడేవంటే. అసలు ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వేనే. తన భార్యను చూస్తే ఇంట్లో కనబడలేదు, అడిగే రైట్ వాడుకుంది. తన కోడలు ఈ టైంలో బయటికెళ్ళిందంటే ఎక్కడికెళ్ళావని అడిగే హక్కు సుమలెత్తుకుంటుంది. మధ్యలో నువ్వెవరివే? గదిలో ఉన్న నీ మొగుడిని చూసుకోవడం ముఖ్యమా? పక్క గదిలో ఉన్న నీ తోటి కోళ్ళు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడం ముఖ్యమా? చెప్పరా, పొమ్మంటావా మమ్మల్ని? పల్లవి, వాళ్ళేం మాట్లాడలేదంటే పొమ్మనే అమ్మా. పద, మనిద్దరం వెళ్ళిపోదాం. రామా. నానమ్మా, నీ టాబ్లెట్లు తీసుకురావడం కోసం వెళ్ళింది అన్నావు కదా, అప్పుడు తను తప్పు చేసినట్టుగా ఎందుకు అవుతుంది? ఏమో చెప్పకుండా వెళ్ళింది కదా. నీకు గాని మీ అమ్మకు గాని చెప్పి వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు కాబట్టి నేరవే. అలాగని ఎవరన్నారు ఇక్కడ? ఇప్పటిదాకా మాట్లాడింది మీరిద్దరే కదా సుమా. నానమ్మా, ఏదో ఆవేశంలో అలా మాట్లాడేశాను. ఇక మీదట నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పు, లేకపోతే తననే వచ్చి నాకు చెప్పమను. ఇలా వెళ్ళొద్దని చెప్పు, నేనే వెళ్ళి తీసుకొస్తా. సరే, ముందు లోపలికి వెళ్ళండి. నువ్వేం టెన్షన్ పడకు. నేను నీకు టాబ్లెట్స్ పంపిస్తాను, నువ్వు అవి తీసుకుని సైలెంట్గా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే బామ్మగారు. ఏంటమ్మా పల్లవి, ప్రాబ్లం ఏమీ లేనప్పుడు ఎందుకు బాధపడుతున్నావు?
ఇవాళ మీరు నన్ను తప్పించారు బామ్మగారు. ఒకసారి నేను అబద్ధం చెప్తా, ఒక్కొక్కసారి మీరు దాన్ని కవర్ చేస్తారు. ఇదంతా పక్కన పెడితే నా భర్తని నేను మోసం చేస్తున్నాను కదా. తనకి చెప్పకుండా నేను ఉద్యోగం చేస్తున్నాను. పిచ్చిదానా, నువ్వలా బాధపడకు. ఉద్యోగం నువ్వేవైనా కావాలని చేస్తున్నావా? వచ్చిన సంపాదనతో జలసాలు చేద్దామని చేస్తున్నావా? వీళ్ళంతా నీ సొంత వాళ్లే అయినా చదువు కోసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటున్నావు. నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలనుకుంటున్నావు. అప్పుడు తప్పెందుకవుతుంది? నీ భర్తను మోసం చేసినట్టు ఎందుకవుతుంది? అర్థం చేసుకునేవాడికి నిజం చెప్పాలి, అర్థం కానివాడికి అబద్ధం చెప్పడమే కరెక్ట్. నువ్వేం బాధపడొద్దు. వెళ్ళమ్మా, వెళ్ళి తల్లి. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకో. లేదు, ఖచ్చితంగా ఏదో గూడు పుటాని జరుగుతోంది. అది ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అంతా ఈ ముసల్దానికి తెలుసు. ఎలా దీన్ని బయట పెట్టాలి? అమ్మా ఉషా, ఫ్రెష్ అయిపోయావా? అయిపోయాను బామ్మగారు. మీకేమైనా కాఫీ తెమ్మంటారా? కాఫీ కాదులేమ్మా, ముందు దేవుడి గదిలో దీపం పెట్టి పూజ చేయమ్మా. పూజ? ఏంటి పూజ అనగానే అలా షాక్ అయిపోయి రాయిలాగా నిలబడిపోయావు? ఏ పూజ చేయడం రాదా నీకు? నిన్నే అడుగుతోంది. అత్తయ్య గారు పూజ చేయమంటున్నారు కదా, వెళ్ళి పూజ చేయి. అంటే ఎప్పుడు పల్లవి అక్కే చేస్తుంది కదా అత్తయ్య గారు. ఇవాళ నిన్ను చేయమంటున్నాను కోడలు గారు, వెళ్ళి చెయ్యండి. ఏమ్మా, పూజ చేయమంటే ఎందుకలా ఆలోచిస్తున్నావు? నిన్నే మాట్లాడవేంటి? అసలు నీకు పూజ చేయడం వచ్చా రాదా? రాదండి. ఏంట్రా ఇది, పూజ చేయడం కూడా రాదంటుందేంటి? అంటే తనకెప్పుడు అలవాట్లేదు. పూజ చేయడం అలవాటు లేకపోవడం ఏంటి చందు? అంటే ఈ అమ్మాయి మనవాళ్ళు కాదా? అదేం లేదు అక్షిత, తనకి పూజ చేయడం అలవాట్లేదు. అదేంటమ్మా? ఏం లేదు బామ్మగారు, తను చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. తాతయ్య గారి దగ్గర పెరిగింది. చదువుకోవడం, తాతయ్య గారిని చూసుకోవడం తప్ప ఈ పూజలు పునస్కారాలు ఇంట్లో లేవు. పైగా దాని తర్వాత తను పెరిగిందంతా ఫారెన్లో. అక్కడ కల్చర్ వేరు. అందుకే తనకి పూజా విధానాలవి తెలియకపోవడం తప్ప తనకి పూజ చేయడం రాదని కాదు. కానీ నేర్చుకోవాలి కదా పల్లవి. నేను చెప్తుంది కూడా అదేనండి.